హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎయిమర్స్. ఈరోజు క్లాస్లో మనం కొన్ని స్టాండర్డ్ కేసెస్కి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్, స్లోప్, అలాగే డిఫ్లెక్షన్ వాల్యూస్ ఎంత ఉన్నాయని తెలుసుకుంటాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కేసెస్ వచ్చి క్యాంటిలివర్ అన్నమాట. ఫిఫ్త్, సిక్స్త్ మాత్రం సింప్లీ సపోర్టెడ్ బీమ్. అయితే ఫస్ట్ కేస్ నుంచి ఫోర్త్ కేస్ వరకు ఫిక్స్డ్ ఎండ్ ఉంది కదా, ఈ ఫిక్స్డ్ ఎండ్ దగ్గర మూమెంట్, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ డెవలప్ అవుతుంది. సో ఇది క్లాక్ వైజ్ కదా, ఇక్కడ ఫస్ట్ కేసులో ఈ క్లాక్ వైజ్ మూమెంట్ వల్ల ఫిక్స్డ్ ఎండ్ దగ్గర మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది డెవలప్ అవుతుంది. సేమ్ సెకండ్ కేసు, థర్డ్ కేసు, ఫోర్త్ కేసు కూడా ఫిక్స్డ్ ఎండ్ దగ్గరే మూమెంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట, జనరేట్ డెవలప్ అవుతుంది. అయితే ఫిఫ్త్ కేస్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ కదా, దీనికి మ్యాక్సిమం బెండింగ్ అనేది సెంటర్లో ఉంటుంది. ఓకేనా, సెంటర్లో డిఫ్లెక్షన్ కూడా సెంటర్లోనే. దీనికి కూడా యూడిఎల్కి కూడా సెంటర్లోనే మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అండ్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్. సో మనం ఈ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఒక ఆర్డర్లో ఎందుకు రాశానంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. సో ఇప్పుడు అర్థం అవుతుంది. చూడండి, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత అవుతుంది అంటే, ఫస్ట్ కేస్ క్యాంటిలివర్కి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ m అవుతుంది. ఓకేనా, ఇటు పక్క నుంచి ఒక యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది అన్నాను కదా, అదే m. సెకండ్ దానికి ఏమవుతుంది అంటే, ఈ లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, డబ్ల్యూ లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ WL. థర్డ్ దానికి ఏమవుతుంది అంటే, ఇది గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నాను కాబట్టి, ఈ WL ఉంది కదా, ఈ WLకి ఇంటూ L/2 వేస్తే వస్తుంది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు WL²/2 ఈ వాల్యూ. ఫోర్త్ కేస్కి ఈ WL²/2 ఉంది కదా, WL²/2 దీనికి ఇంటూ 1/3 వేస్తే ఫోర్త్ కేస్కి వస్తుంది. క్యాంటిలివర్ సబ్జెక్టెడ్ టు UVL, WL²/6. ఓకేనా, తర్వాత ఇవి రెండు ఈజీ, WL/4, WL²/8. ఇవి చాలా సింప్లీ సపోర్టెడ్ సబ్జెక్టెడ్ టు పాయింట్ లోడ్ అట్ సెంటర్. సెంటర్లో పాయింట్ లోడ్ ఉన్నప్పుడు WL/4 అవుతుంది మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్. దానికి షేప్ కూడా ఇట్లా ట్రయాంగులర్ లీనియర్గా వస్తుంది. దీనికి వచ్చి పారాబోలా. ఓకేనా, ఇది స్టాండర్డ్ కేసెస్ WL/4 అండ్ WL²/8 గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ స్లోప్ని తీటాతో కూడా డినోట్ చేస్తారు. సో తీటా ఈజ్ ఈక్వల్ టు, పైన ఉంది కదా తీటా, అక్కడ రాయాల్సిన అవసరం లేదు, ఫాస్ట్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఫస్ట్ వన్ వచ్చి ఫస్ట్ వాల్యూ తీటా, క్యాంటిలివర్ సబ్జెక్టెడ్ టు మూమెంట్, ML/EI. ఓకేనా, ML/EI. సెకండ్ది ML/2EI, ML/2EI. ఇక్కడ మనం ఆ వాల్యూస్ m అంటే ఏంటంటే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఈ వాల్యూ ఈ ఎంఏ ఇక్కడ మొత్తం రాసిన తర్వాత చెప్తాను. చూడండి, ఇక్కడ ML/3EI, ఇక్కడ ML/4EI. తర్వాత ఇక్కడ మళ్ళీ రివర్స్ అవుతుంది అనమాట, ML/4EI, ML/3EI. ఓకేనా, 1 ఇక్కడ చూడండి, ఇంటూ 1 ఇంటూ అనుకోండి, 1, 2, 3, 4, మళ్ళీ 4, 3. ఓకేనా, 6 కేసెస్ కదా, సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నేను సబ్స్టిట్యూట్ చేయలేదు, ఈ వాల్యూస్ జస్ట్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వాల్యూ. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే, చూడండి, m ప్లేస్లో MA సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ML/EI. ఓకేనా, ఫస్ట్ కేస్కి ML/EI. సెకండ్ కేస్కి ఏమవుతుందంటే, ఈ WL ఎత్తి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, WL²/2EI. అంతేనా, చూడండి, WL²/2 అనేది m ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏమవుతుంది, WL² ఇంటూ మళ్ళీ L ఉంది కదా పక్కన, WL³ డివైడెడ్ బై డినామినేటర్లో 2 ఉంది లెఫ్ట్ సైడ్, 2 ఇంటూ 3, 6EI. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం m ప్లేస్లో. WL² అంటే ఇటుపక్క L ఉంది కదా, WL³ బై డినామినేటర్ చూడండి, 4 ఇంటూ 6 ఎంత, 24EI. నెక్స్ట్ కేసు WL/4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం m ప్లేస్లో, WL ఇంటూ L ఇక్కడ డినామినేటర్లో, న్యూమరేటర్లో. డినామినేటర్లో ఏమవుతుంది, 4 4 16,
16 EI. నెక్స్ట్ ఫైనల్‌గా ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. WL² ఇంటూ L న్యూమరేటర్‌లో. WL³ బై 8 ఇంటూ 3 ఎంత? 24 EI. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు డిఫ్లెక్షన్. ఇది కూడా సేమ్ ఇలానే ఒక సీక్వెన్స్‌లో చెప్తాను గుర్తుపెట్టుకోండి. థీటా అంటే స్లోప్ అని చెప్పాను కదా! సో, థీటా ఇంటూ L/2. థీటా ఇంటూ L/2. కింద ఏమవుతదంటే థీటా ఇంటూ ఇక్కడ L ఉంది కదా! L అంటే ఇక్కడ 1L ఇది. న్యూమరేటర్‌లో 1 యాడ్ చేస్తాము. డినామినేటర్‌లో 1 యాడ్ చేస్తాం. ఓకేనా? అంటే యాడ్ అంటే 1 ఉంది కదా! ఇప్పుడు 12. డినామినేటర్‌లో 2 + 1 ఎంత? 3. సేమ్. థీటా ఇంటూ 12 అంటే 12 + 1L ఎంత? 3L బై 4. సేమ్ ఇలానే. థీటా ఇంటూ 4L బై 5. ఇక్కడి వరకు ఈ 4 కేసెస్ ఒకలాగా. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ML డివైడెడ్ బై 4EI ఉంది. ఇక్కడి వరకు ఒకలా ఉంది. మళ్ళీ ఇక్కడ మారింది. 5th కేసు, 6th కేసు. సేమ్ ఇక్కడ కూడా మారుతది. ఏమవుతది? థీటా ఇంటూ L/3. లాస్ట్ కేసు థీటా ఇంటూ 5L/16. ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. సో, మీరు ఫస్ట్ ఈ ఆర్డర్ ఈ 6 బీమ్స్ ఉన్నాయి కదా! ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకున్న తర్వాత మాక్సిమం బెండింగ్ మొమెంట్, తర్వాత స్లోప్, తర్వాత డిఫ్లెక్షన్. సో, ఈజీనే. ఇక్కడ మీకు చెప్పాను కదా! ఇక్కడ 1L ఉంది. 2L అవుతది. 3L అవుతది. 4L అవుతది. డినామినేటర్ 2 ఉంది. 3 అవుతది. 4 అవుతది. 5 అవుతది. ఇక్కడ L/3. ఇక్కడ 5L/16 లాస్ట్ కేస్. ఓకేనా? అయితే చూడండి. ఇంకా మనం వాల్యూస్ వేయలేదు. ఇవి మీకు గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్స్ అన్నమాట. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏం చేస్తాము? ఈ వాల్యూనే థీటా. సేమ్ ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ WL³ బై 6IA ఇవన్నీ థీటా వాల్యూస్. ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం 6 కేసెస్‌లో. ఏమవుతదంటే ఫస్ట్ కేస్ చూడండి. ML ఇంటూ L. ML² బై 2EI. ఓకేనా? ఇదేమవుతది? ఆల్రెడీ WL² ఉంది. ఇక్కడ 2L ఉంది. అంటే ఈ 2 అండ్ ఇక్కడ ఉండే 2 క్యాన్సిల్ అయిపోతది. డినామినేటర్‌లో ఏం మిగులుతది? 3EI మిగులుతది. న్యూమరేటర్‌లో WL³. ఓకేనా? WL³ బై 3EI. ఇక్కడ ఏమవుతదంటే చూడండి. WL³ ఇంటూ 3L. ఇక్కడ 3 1s ఆర్ ఇక్కడ 3 2s. 2 ఇంటూ 4 ఎంత? డినామినేటర్‌లో 8EI. న్యూమరేటర్‌లో WL³ ఇంటూ L. WL⁴ బై 8EI. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ 24 ఇంటూ 5 ఏమి క్యాన్సిల్ అవ్వవు కదా! సో, న్యూమరేటర్ చూడండి. క్యాన్సిల్ అవుతాయి చూడండి. 4 1s ఆర్ 4 6 ఆర్. డినామినేటర్‌లో ఏముంటది? 6 5s ఆర్ 30EI. న్యూమరేటర్‌లో WL³ ఇంటూ L. WL⁴ బై 30EI. ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతదా? అవ్వదు. ఇక్కడ ఏమవుతదంటే WL² ఇంటూ L ఎంత? WL³ బై ఎంత? 16 ఇంటూ 3 48EI. ఓకేనా? అండ్ ఫైనల్‌గా ఇక్కడ కూడా ఏం క్యాన్సిల్ అవ్వదు. సో, 5 L³ ఇంటూ L ఎంత? WL⁴ డివైడెడ్ బై 16 ఇంటూ 24 ఎంత అవుతదంటే 384 అవుతది. EI. ఓకేనా? E అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటా. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎరేజ్ చేసేస్తాను చూడండి ఇవి. మొత్తం ఇవన్నీ తీసేస్తాం. సో, ఇది క్యాంటిలివర్‌కి, సింప్లీ సపోర్టెడ్ బీమ్‌కి సంబంధించిన వాల్యూస్. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎగ్జామ్స్‌లో చాలా యూజ్‌ఫుల్ ఇవి షార్ట్ కట్స్. ఓకేనా? సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను ఇంకా ఏమన్నా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.